రివ్యూ అండి. మొత్తం సినిమా విశ్లేషణ నేను మీకు చెప్తాను ఇప్పుడు. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ఒక ఫార్ములా కథను ఆధారంగా తీసుకొని తల్లి, కుమారుడి భాగోద్వేగాలను ప్రాధాన్యం ఇచ్చిన చిత్రంగా రూపొందించింది. కానీ 2021లో విడుదలైన సినిమా అయిన ప్రెజెంటేషన్ మాత్రం పాతికరంగా ఉందని చెప్పారు. నేటి ప్రేక్షకులకు కావాల్సిన నూతన ఒరిజినాలిటీ కొంత మేరకు కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా ఆధారంగా సాగుతుంది. ఆరంభంలో పోలీస్ కంబింగ్ ఆపరేషన్ సీన్‌తో వైజయంతి గారు పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం ఇచ్చారు. మంచి ఇంటెన్సిటీ పెంచుతుంది. విజువల్ టోన్ మాత్రం మోడ్రన్‌గా ఉంది. కథ మాత్రం సింపుల్‌గా సాగుతుంది. పెద్దగా మలుపులేమీ లేవు. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్‌కొస్తే సినిమా రెండవ భాగంలో చాలా సీన్‌లు ముందు చేసినట్టు అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో చిన్న షాక్ వాల్యూ ఉంటుంది. కానీ అది మొత్తం సినిమా మీద ప్రభావం చూపుతుందని చెప్పాలి. కథ పాతదనంతో సాగిన చివరి 20 నిమిషాలు హైప్‌కి తగ్గట్టు మిక్స్డ్ రేటింగ్స్ ఇస్తాయి. పాజిటివ్ అంశాలు ఈ సినిమాకేంటంటే, విజయశాంతి మరియు కళ్యాణం మధ్య భావోద్వేగాల సీన్లు. కొన్ని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బలం. ఇంకా నెగెటివ్ అంశాలకొస్తే, పాతికరమైన కథ నిర్మాణం, కొత్తదనం లేకపోవడం, మెలోడ్రామా కొంత చోట్ల అధికం. మొత్తం విషయానికొస్తే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' తల్లి, కుమారుడి అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపాలనుకున్న ప్రయత్నం. కానీ దాన్ని చెప్పిన విధానం మరీ పాత స్టైల్‌లో ఉంది. మీరు సాధారణ అంచనాలతో వెళ్తే కొన్ని ఎమోషనల్ సీన్‌లు, యాక్షన్ పార్ట్ నచ్చుతాయి. కానీ కొత్తదనం కోసం వెళ్తున్న వారికి పెద్దగా కనెక్ట్ కావడం చాలా కష్టం అండి. తారాగణం అండ్ బృందం ఎవరంటే, నందమూరి కళ్యాణరామ్ గారు, విజయశాంతి గారు, సోహైల్ ఖాన్ గారు, సాయి మంజ్రేకర్ గారు, శ్రీకాంత్ గారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. సంగీతం అజనీష్ లోక్నాథ్. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బాలుసు. బ్యానర్లు అశోక్ క్రియేటివ్, ఎన్టీఆర్ ఆర్ట్స్. ఇదండి ఇవాల్టి రివ్యూ ఆఫ్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. నా రివ్యూ ఏందంటే, ఔట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ.